ఉప్పు నీటి వల్ల వరి పొలాలు దెబ్బతింటున్నాయని అమలాపురం జిల్లా ఉప్పలగుప్తం మండలం రైతులు కలెక్టర్ మహేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. గోదావరి సముద్ర జలాలు కలిసిన ఉప్పు నీరు కాలువల ద్వారా పొలాల్లోకి వస్తున్నాయని తెలిపారు. పంటలు వేయాలంటే ఉప్పు నీరు పొలాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. గోదావరి కూడా వచ్చి రెండు ఉప్పు నీరు సంగమం కలిసి మొత్తం పంట పొలాల్లోకి వచ్చేసింది. దానివలన మీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి చూపించి దీనికి పరిష్కారం ఆలోచించమని అడిగితే నేను సీఎం గారి దృష్టిలో పెడతాను, మీరు కూడా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వండి, కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పేసి ఈరోజు 10 గంటలకు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం మేము ఇక్కడికి వచ్చి డ్రైన్స్ మాకు ఆ ఉప్పు నీరు రావడానికి కారణాలు కూడా ఆయనకి వివరించడం జరిగింది. అవి వివరించిన తర్వాత డ్రైన్స్ బాగు చేయాలి, తూటు తీయాలి, ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఆయన పరిష్కరిస్తాను. నేను తొందరలోనే మీ గ్రామానికి వచ్చి అక్కడికి వచ్చి చూస్తాను. మాకు మెయిన్ ఏంటంటే మాకు ఉప్పు నీరు రాకుండా మాకు ఇరిగేషన్ శాశ్వత పరిష్కారం మాకు కావాలంటే అది పవర్ లిఫ్టింగ్ పెట్టాలి మాకు అక్కడ. దానికి ఏర్పాట్లు చేయమని కోరాం. దాన్ని బడ్జెట్ని అనుసరించుకుని ఆయన సహకరిస్తా అన్నారు. అలాగే మినిస్టర్ గారిని కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కలటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు రైతులు న్యాయం చేయాలని కోరుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉప్పు నీరు పట్టడం వల్ల మేము ఇప్పుడు ఇంకా 10 రోజుల వరకు కూడా ఆ నీరు దిగదు. వీళ్ళ ముందు దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం కాకుండా పర్మనెంట్ కాకుండా ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం అనేది చేస్తే కానీ ఉప్పు నీటి సమస్య అలాగే మురుగునీటి సమస్యతో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ సందర్భంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన స్పందించి ఈ విషయాలని అన్నీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి రైతాంగం ఫస్ట్ క్రాప్ ఊడ్చుకునే పరిస్థితులు ఎంత మాత్రం లేరు. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు ఉప్పు నీరు ఇటు మురుగునీరుతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఆకుమలు కూడా వేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి దీని పరిష్కారం మరి కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకుని మరి తొందరగా వెంటనే ఇప్పుడు ఇక్కడికే లేట్ అయిపోయింది, కాలువ లేట్గా వదిలేరు కాబట్టి అర్జెంటుగా దీని మీద చర్య తీసుకుని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసి రైతాంగాన్ని మొత్తం 3 మండలాల్లో రైతాంగాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది.